ఇప్పుడు ఇది ఒక లెక్క. ఇప్పుడంటే ఈవీ వెహికల్స్ వాడకం మీద ప్రభుత్వం పదే పదే ప్రొవోక్ చేస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది, దానివల్ల పొల్యూషన్ ఉండదని అంటున్నారు. ఇంకా ఈవీ వెహికల్సే మనకు దిక్క. ఇంకా అటువైపు మన పబ్లిక్ మొత్తం కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి, ఈవీ వెహికల్స్ మీద దృష్టి పెట్టాలా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్కి సబ్స్టిట్యూట్ ఏదైనా ఉన్నదంటే ఈవీ వెహికలే. ఓకే. కానీ ఈ పెట్రోల్కి సబ్స్టిట్యూట్గా వేరే విధంగా మనకు అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మన వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. దానికి కొంత టైం పడుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఏదైనా కావాలి పెట్రోల్కి సబ్స్టిట్యూట్ అంటే ఈవీ వెహికల్సే కావాలి. ఓకే. అది బెస్ట్ ఆప్షన్ కాబట్టి గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా ఈవీ వెహికల్ సక్సెస్ కావాలి అంటే వాటి యొక్క ధరలు చాలా తక్కువ చేసి అమ్మాలి గవర్నమెంట్. దానివల్ల మంచిది. ఇప్పుడు సైకిల్ కూడా ఫిట్ చేసుకొని నడుపుకునేటట్టుగా ఉండాలి. అట్లా మరి 30,000 అట్లా ధర ఉండకుండా 5,000 6,000 వచ్చిన కిట్ ఇవన్నీ సబ్సిడీ ఇవ్వాలి గవర్నమెంట్. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఈవీ వెహికల్స్ కూడా ఎంకరేజ్ అవుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు